పాడి ప్రభు నామమున మహిమపరచుకుందాం. ఫస్ట్ గురు పాఠశాల నుంచి పాఠశాలకి 8. Ah
స్తోత్రం చెప్తా. హల్లెలూయా. పొరపాటుపడి ప్రైజ్ లార్డ్.
హల్లెలూయా. అందరూ సరస్వతంగా హల్లెలూయా. రైట్. మన మధ్యలో ఇప్పటికే దైవజనులు వచ్చి ఉన్నారు కాబట్టి దేవుని వాక్యం ఆలోచించడానికి ఈ రాత్రి కాల సమయంలో పేటర్ జాన్ గారు మన మధ్యలోకి దైవజనులు పేటర్ జాన్ గారు వచ్చి ఉన్నారు కాబట్టి ఆయన్ని సాధారణంగా వేదిక మీదకి అలంకరించుకున్నాము. అలాగే ట్రాన్స్లేషన్ నిమిత్తము సమర్థంగా దైవజనుని స్టేజ్ మీదకి ఆహ్వానించుచున్నాం. అందరూ చప్పట్లు కొడుతూ ఆహ్వానిద్దాం. మరొక పాడి ప్రభు నామమున మహిమపరచుకుందాం. హలో వీడని
Praise the Lord. Praise the Lord. అందరూ ఒకసారి స్తోత్రం చెప్దాం. హల్లెలూయా. రైట్. మరి పంజాబ్ రాష్ట్రం నుండి ఫ్రాన్సిస్ గిల్ గారు ఈ రాత్రికాల సమయంలో వర్తమానం అందించడానికి మన మధ్యలో దైవజనులు వచ్చి ఉన్నారు. కాబట్టి ఆయన రాత్రికాల సమయంలో వాక్యం అందించగా అందరం క్రమంగా దేవుని యొక్క వర్తమానాన్ని మనం విందాం. అందరూ చప్పట్లు కొడుతూ దైవజనులు మనం ఆహ్వానిద్దాం. Praise the Lord. Praise the Lord. అందరికీ నా హృదయపూర్వకమైన వందనాలండి. వందనాలు జనాలు అందరూ చాలా Hallelujah. హల్లెలూయా. Afternoon, I also came and I got an opportunity to share from the Word of God. ఈ మహాకృప వల్ల ఈ రోజు ఉదయం కూడా మీ మధ్యలో వాక్యం చెప్పడానికి దేవుడు అత్యున్నతమైన కృపను నాకు చూపెట్టడాన్ని బట్టి దేవునికి మహిమ కలుగును గాక. And yesterday night I also got an opportunity to share the Word of God. అలాగే నిన్న రాత్రి కూడా దేవుడు నాకు మంచి అవకాశాన్ని ఇచ్చాడు మరి మీకు దేవుని వాక్యాన్ని అందించడానికి. I want to spend more time with you. నేను ఇంకా అధిక సమయాన్ని మీతో గడపాలని కోరుకుంటున్నాను. And we have a short time, so we are having another meeting, so we will move there. మా కొద్ది సమయం మాత్రమే ఉంది. మేము ఇంకొక చోటకి వెళ్ళి ప్రసంగం చేయాల్సి I just came to know we having another pastor here. He will preach after me. నాకు ఇప్పుడే తెలిసింది ఇక్కడ ఒక పాస్టర్ గారు ఉన్నారు. నా తర్వాత ఆయన ప్రసంగం చేస్తారని తెలిసింది నాకు. And especially I thank the brother also came from Hyderabad for translation for us from Hindi to in Telugu language. అలానే పాస్టర్ అన్న మన మధ్యలో హైదరాబాద్ నుండి మన ఎదుగు వచ్చారు. హిందీలో నుండి తెలుగులో ట్రాన్స్లేట్ చేయడానికి అన్న కూడా నా హృదయపూర్వకమైన వందనాలు. Hallelujah. హల్లెలూయా చెప్తాము. హల్లెలూయా. Hallelujah. I don't want to take too much time. Let me directly take to the Word of God. నేను ఎక్కువ సమయం తీసుకొని కానీ కొద్ది సమయం మంచి విషయాలు మీకు దేవుని వాక్యంలో మీకు తెలియజేయాలని ఆశపడుతున్నాను. It's a very famous passage and very familiar message to everyone. ఇది అందరికీ పరిచయమైన వృత్తాంతమని నేను భావిస్తున్నాను. If you read from the book of John chapter 6 verse 17 onwards, you will understand Jesus is telling to his disciple, I will lead you to the other shore. Yes. యోహాను సువార్త 6వ అధ్యాయం 17వ వచనం నుంచి గనుక మనం చూస్తే యేసు ప్రభు తన శిష్యులతో ఏమంటున్నాడంటే నేను మిమ్మల్ని ఉన్నతమైన లెవెల్లోనికి స్థానంలోనికి తీసుకెళ్తాను అని. The other source means they have to travel all night by the boat to go to the other source of the sea. Yes. యేసు ప్రభు తన శిష్యులతో ఏమని చెప్తున్నాడంటే నేను ఈ ప్రదేశం నుండి ఇంకో ప్రదేశంలోనికి ఆ పడవ ద్వారా ప్రయాణం చేయాలని యేసు ప్రభు తన శిష్యులతో చెప్తున్నాడు. The disciple were with Jesus. They are very familiar what the Lord has been doing through him. Yes. యేసు ప్రభు శిష్యులు యేసు ప్రభును బహుగా ఎరుగున్నారు. ఎందుకంటే ఆయన ఎటువంటి అద్భుతాలు చేస్తున్నాడో, ఎటువంటి సూచక్రియలు చేస్తున్నాడో, ఆయన ఎటువంటి మహత్కార్యాలు చేయగలిగిన వాడు బహుగా ఎరిగినవారు ఉన్నారు యేసు ప్రభు శిష్యులు. They are eyewitnesses of Jesus, what Jesus is doing in the world. యేసు ప్రభు శిష్యులు ఎటువంటి వారు అంటే వారి యొక్క కళ్ళతో యేసు ప్రభు చేసిన అద్భుతములను చూసి వారి అద్భుతములకు సాక్షులుగా ఉన్నారు. Even they have seen the dead people is rising from the dead, and the blind is seeing, the dumb is able to hear, the dumb is able to speak, and the lame is able to walk.
యేసు ప్రభు శిష్యులు వేటిని చూస్తున్నారంటే చనిపోయిన లేపటం, కళ్ళు లేని వారికి కళ్ళు ఇవ్వటం, మోగవారికి నోరు ఇవ్వటం, చెవులు లేని వారికి చెవులు ఇవ్వటం, ఎటువంటి రోగం ఉన్న వారికి స్వస్థతను ఇవ్వటం నీ యేసు ప్రభు శిష్యులు చూస్తున్నారు ప్రతిరోజు. Even we are also coming in church at the beginning of faith, God done so many miracles. మనం కూడా మొదటిగా మన మందిరానికి వస్తున్న దినాల్లో మనకి విశ్వాసాన్ని దేవుడు బలపరుస్తూ అనేకమైన అద్భుతాలు సూచక్రియలు మన జీవితంలో కూడా చేస్తున్నాడు. దేవుడు మన జీవితంలో అద్భుతం చేసినప్పుడు మనం చాలా సంతోషంగా ఉంటాం. యేసు ప్రభు ఒకసారి ఒక అరణ్య ప్రదేశంలో 5,000 మందికి ఒకేసారి 5 రొట్టెలు 2 చేపలు వారి దగ్గరికి ఏం తీసుకొచ్చి వారి అందరికీ సమృద్ధిగా పంచిపెట్టాడు. They have distributed the food by their own hand and they covered the basket. యేసు ప్రభు యొక్క శిష్యులు ఆ యొక్క తమ యొక్క సొంత చేతులతో ఆ యొక్క రొట్టెను ఆ యొక్క చేపను అందరికీ 5,000 మంది పంచిపెట్టి 12 గంపలు ఎత్తారండి. And they were so happy God did a miracle. ఎందుకంటే యేసు ప్రభు శిష్యులు చాలా సంతోషంగా ఎందుకంటే యేసు ప్రభు ద్వారా అద్భుతం జరిగింది. వారి కడుపు మొత్తం నిండిపోయింది. They are dancing and clapping and telling to everyone, oh Jesus has done wonderful miracle. అప్పుడు యేసు ప్రభు శిష్యులు యేసు ప్రభుతో ఏమన్నారంటే డాన్స్ చేస్తూ వారు నాట్యం చేసి చప్పట్లు కొడుతూ యేసు ప్రభు గొప్ప దేవుడు, యేసు ప్రభు చేశాడని అద్భుత కార్యాలు చేసి నిత్యకార్యాలు చేశారు అని వారు వచ్చిన జనాలందరికీ చెప్తున్నారు. Same thing in our life. When Jesus does something right in our life, we are joining and telling and testifying and telling to everyone, oh, I'm blessed with this, I'm blessed with this, and I'm this. అలానే మన జీవితంలో కూడా ఎప్పుడైతే దేవుడు తన కార్యం చేస్తున్నాడో మనం ఏం చేస్తామంటే మన సంతోషంతో మన ఇంటి పక్కన మనకు తెలిసిన వాళ్ళు ఎంతమంది చూసేవా యేసు ప్రభు నాకు కార్యం చేశాడు అసలు అయిపోతుందన్న నా పరిస్థితి. కానీ ఈ సమయంలో చిన్న ప్రభుత్వం చూపి ఆయనకు బాహుబలము చూపి నా జీవితంలో అద్భుతమైన కార్యం చేశాడు అని అందరితో చెప్తాం. The moment some problem comes, we forget all blessings Jesus has done for us. ఎప్పుడైతే మన జీవితంలో చిన్న సమస్య చిన్న కష్టం వచ్చిందో అటువంటి సమయంలో అటువంటి అద్భుతములను మర్చిపోయి యేసు ప్రభువు మీద నిందించడం ప్రారంభిస్తాం. Our nature is the nature of complaining, always complaining. మన స్వభావం ఏంటంటే ఇతరుల మీద నిందించే స్వభావం అయ్యింది మానవ స్వభావం. And here God have done a great miracle, the friend of their eyes. ఇక్కడ కనుక మనం చూస్తే యోహాను 6వ అధ్యాయంలో యేసు ప్రభు శిష్యుల ముందు ఒక అద్భుతమైన గొప్ప సూచక్రియను యేసు ప్రభు జరిగించారు. And Jesus said to his disciples, I will meet you the other source of the sea. అక్కడ నుండి యేసు ప్రభు తన శిష్యులతో ఏమని చెప్తున్నాడంటే నేను ఇక్కడ నుండి ఇంకో ప్రదేశానికి మిమ్మల్ని తీసుకెళ్ళబోతున్నాను. ఆ ప్రదేశానికి యేసు ప్రభు తన శిష్యులతో చెప్తున్నాడు. It's a night time. అది రాత్రి కాలము. Night time, nobody wants to go to the dark place. రాత్రి కాల సమయంలో ఎవరు చీకటి ప్రదేశాలకు వెళ్ళడానికి ఇష్టపడరు, అవునా కాదా? Everybody afraid to go there. చాలా మంది చీకటి ప్రదేశాలకు వెళ్ళడానికి చాలా భయపడతారు. My elder son, he don't want to go to the bathroom in the night time when the light is not on. పాస్టర్ గారి యొక్క పెద్ద కుమారుడు బాత్రూమ్ వెళ్ళాలంటే ఒకవేళ లైట్ ఆఫ్ చేస్తే కనుక బాత్రూమ్ వెళ్ళాలంటే భయపడతారు రాత్రి కాలంలో. ఒకవేళ బాత్రూమ్ వెళ్ళాలి లైట్ ఆన్ చేయాలి నైట్ టైం. Sometimes the younger son will hold his hand and he will tell, okay, come child, I will take you there. కొన్నిసార్లు పాస్టర్ గారి యొక్క చిన్న కుమారుడు పాస్టర్ గారి పెద్ద కుమారుడు తీసుకెళ్తాడు. నేను తీసుకెళ్తారా నువ్వు భయపడతాను నేను నిన్నగా పాస్టర్ గారి చిన్న కుమారుడు పెద్ద కుమారుడు ఏమంటాడు, నువ్వు నాకంటే పెద్దవాడివి అంటే అసలు చిన్నవాడిని నేను ధైర్యంగా వెళ్ళాలని పెద్ద చిన్న కుమారుడు పెద్ద కుమారుడు పాస్టర్ గారి పిల్లలు. Why is not going in the dark place? Because he heard some stories from his friend. In the dark, there is a ghost. ఎందుకంటే పాస్టర్ గారి పెద్ద కుమారుడు చీకటిలో వెళ్ళడానికి భయపడుతున్నాడు. ఎందుకంటే ఎవరో చెప్పారు, ఎవరో రక్తాలు చెప్పారు, చీకటిలో దెయ్యాలు తిరుగుతాయి, చీకటిలో అయి తిరుగుతాయి, చీకటిలో అయి జరుగుతాయి.
వాటిని చూసి పాస్టర్ గారి కుమారుడు భయపడి చీకటిలో వెళ్ళడానికి చాలా భయపడతారు. So that's why he don't want to go in the darkness. కాబట్టి పాస్టర్ గారి యొక్క పెద్ద కుమారుడు రాత్రి పూట చీకటిలో వెళ్ళడానికి భయపడతారు. When Jesus sent his disciple, I will give you the other source. On that sea, there is a story. In the midnight, the ghost comes. యేసు ప్రభు ఎప్పుడైతే తన శిష్యులతో నేను ఈ ప్రదేశం నుండి ఇంకో ప్రదేశానికి తీసుకెళ్తానని చెప్పినప్పుడు ఆ రాత్రికాల సమయంలో పడవ ప్రయాణం చేస్తుండగా వారికి ఒక కథ గుర్తొచ్చింది. ఇదే ప్రదేశంలో రాత్రి పూట దెయ్యాలు తిరుగుతాయని. The Bible says it there. దేవుని వాక్యం సెలవిస్తుంది. In the book of Luke, it's a mention. లోకస్వార్తలు ఇది రాయబడింది కూడా. And why they were traveling? ఎందుకు వారు ప్రయాణం చేస్తున్నారంటే The Bible says the heavy wind came. గాలి వల్ల వారు ఆ రీతిగా ప్రయాణం చేస్తున్నారు సముద్రం మీద పడవలో. And all the disciples were going to fear. అటువంటి సమయంలో ఆ యొక్క శిష్యులు మొత్తం వెలిగిపోతున్నారు. ఆ గాలికి ఆ పడవ ఊగుతున్న పరిస్థితులు సముద్రం మొత్తం గలిబిలిగా ఉంది. Shaking and going to be shaking. ఆ యొక్క పడవ ఊగుతూ కొద్ది క్షణాల్లోనే మునిగిపోయేంత పరిస్థితిలో పడవ వచ్చింది. ఆ రాత్రికాల సమయంలో శిష్యులు ఉన్న పడవ. It's not written in the Bible. Just imagine with me. ఇది బైబిల్లో రాయబడలేదు కానీ నాతో పాటు మీరు కూడా ఊహించుకోండి. Just imagine with me. నాతో పాటు ఊహించుకోండి. అర్థమవుతుందా? హల్లెలూయా. Peter is telling, what kind of Jesus is this? యేసు ప్రభు ప్రథమ శిష్యుడు పేతురు ఏమన్నాడంటే యేసు ప్రభు నాతో ఉన్నాడు. యేసు ప్రభు ఏం చేస్తున్నాడు? గాలి వస్తుంటే He left alone us. అసలు మనం ఒంటరిగా వదిలేసి శుభ్రంగా ఆయన పని ఆయన చేసుకుంటున్నాడు. I will meet you that so. ఆయన చెప్పాడు నేను మిమ్మల్ని అద్దరి భాగంలో మిమ్మల్ని కలుస్తానని. He doesn't have any boat. ఆయనకి ఎటువంటి పడవ లేదు. The boat need to get. మా పడవేమో అటు ఇటు ఊగుతుంది ఎప్పుడు మునిగిపోతుందో మాకు అర్థం కావట్లేదు. No, please let him clarify that he will meet alive with us or he will meet with our dead bodies. అప్పుడు పేతురు ఏమంటున్నాడంటే అసలు మనం బ్రతికి అక్కడ బయటపడతామో లేదు మనం చనిపోయిన ముందు కన్ఫర్మ్ చేసుకున్నాం, అది క్లారిటీ చేసుకున్నాం అనుకుంటున్నాడు పేతురు. So they were talking. వారంతా ఆ రీతిగా మాట్లాడుకుంటున్నాం. మనం బ్రతుకుతామా పోతామా అని. Full complaint. ఒకరి మీద ఒకరు నిందించుకుని అసలు యేసు ప్రభు మాట ఎందుకిన్నామా అని. When about to sink the boat, the Bible says Jesus appeared on the water. ఎప్పుడైతే మునిగిపోతున్న పరిస్థితిలో ఉందో అటువంటి సమయంలో యేసు ప్రభు వారి ప్రత్యక్షమైనది పరిశుద్ధ గ్రంథంలో రాయబడి. హల్లెలూయా. దయచేసి నా మాటలను అర్థం చేసుకొని నాతో పాటు. What the fear in their heart, and the ghost will come the water. They did not recognize it. Jesus said it is a ghost. The Bible says they are about to jump from the boat. దేవుడు వాక్యం సెలవిస్తుందంటే వారు ఏమంటున్నారంటే రాత్రి పూట దెయ్యాల తిరుగుతుంది ఈ సముద్రం మీద ఎవరో దెయ్యాలు నడుచుకుంటూ వస్తుంది తెల్ల బట్టలు వేసుకొని ఇంకేముంది మన పని అయిపోయింది. యేసు ప్రభు గుర్తుపట్టుకోవడం వల్ల వాళ్ళందరూ పడవలో నుండి దూకేయాలని ప్లాన్ చేసుకుంటున్నారు. The Bible says they are about to put their feet from the boat into the water, and Jesus said, "Do not fear." యేసు ప్రభు శిష్యులు ఏం చేస్తున్నారంటే ఆ యొక్క దెయ్యాన్ని బోతని చూసినప్పుడు యేసు ప్రభుని బోతగా ఊహించినప్పుడు వారు కాళ్ళని ఆ పడవ మీద నుండి సముద్రంలో దూకడానికి ప్రయత్నం చేస్తున్నారు. అటువంటి సమయంలో యేసు ప్రభు చెప్తున్నాడు భయపడకండి ఇది నేనే. The Bible says in the calendar, in the year we have 365 days. బైబిల్ చెప్తుంది క్యాలెండర్లో 365 రోజులు ఉన్నాయని. And the Bible also written 365 times. Do not fear. బైబిల్ ఏం చెప్తుందంటే 365 రోజులు భయపడకండి అని దేవుని వాక్యం సెలవిస్తుంది. Even God said to Moses, "Do not fear. Whatever you see capturing you will never see their faces again." దేవుడు మోషే ఏం చెప్తున్నాడంటే నువ్వు భయపడకు, నీ పరిస్థితులను చూస్తున్నప్పుడు వణకకు, ఇవన్నీ ఒక రోజున మాయమైపోయి ఇవన్నీ ఒక రోజున తీసివేస్తానని. Here God is telling to the people of you are afraid and you thought you were going to die, but I am the God who is telling you, do not fear, you will not die.
ఇక్కడ దేవుడు ఏమంటున్నాడంటే తన శిష్యులతో మీరు ఈ పరిస్థితిని చూసి భయపడతారు, మేము ఏదో చనిపోతాం, ఈ గాలిని బట్టి ఈ తుఫాను బట్టి చనిపోతాం అనుకోవద్దు, నేనే దేవాది దేవుడు, నేను మిమ్మల్ని బ్రతికించువాడిని, మీరు అసలు భయపడకండి అని దేవుడు తన శిష్యులతో చెప్తున్నాడు. Let me take the main point what is in my heart. నా హృదయంలో ప్రముఖమైన విషయాన్ని మిమ్మల్ని తీసుకెళ్తాను. What we learn from this story. ఈ కథలో నుండి మనం ఏం నేర్చుకోవాలి? ఈ వృత్తాంతంలో నుండి God who we believe He have done miracle, He will do the miracle, and He will do miracle in future. దేవుడు ఇప్పుడు అద్భుతం చేస్తాడు, రేపు అద్భుతం చేస్తాడు, ఎల్లుండి అద్భుతం చేస్తాడు. ఆయన నిరంతరము మన కొరకు రాబోతున్న దినాల్లో మన కొరకు అద్భుతాలు చేస్తూ ఉంటాడు. When the problem comes in our life, when the difficulty comes in our life, people leave us. ఎప్పుడైతే మన జీవితంలో సమస్యలు, ఇరుకులు, ఇబ్బందులు వస్తాయో ప్రజలు మనల్ని విడిచిపెడతారు, మన తల్లిదండ్రులు మనల్ని విడిచిపెడతారు, మన బంధుమిత్రులు మనల్ని విడిచిపెడతారు. కానీ in your problems many people will don't pick your phone, and the third no, we understand he needs some, that's why he calling. మీరు పరిస్థితుల్లో మీరు ఉన్న కష్ట సమయాల్లో మీరు ఎవరికైనా ఫోన్ చేస్తే వారు ఫోన్ కూడా, ఎందుకంటే ఏదో సమస్యలు కాడుకైనా ఫోన్ చేసాడు గ్రహించి వాడు ఫోన్ కూడా కొడతారు. In time of need people won't help you sometimes. మీరు ఎప్పుడైతే అవసరంలో ఉన్నారో, ఎప్పుడైతే అక్కర్లో ఉన్నారో ప్రజలను మనం అసలు పట్టించుకోను కూడా పట్టించుకో. The one God has called you, He is a faithful God, and He will never leave in the mid of the time. మిమ్మల్ని పిలిచిన దేవుడు సజీవుడు. ప్రతి సమస్యలను, ప్రతి ఇరుకులను, ప్రతి ఇబ్బందులను ఆయన నమ్మదగిన వాడు. ఆయన మీకు సహాయం చేయుటకు నిరంతరమైన సిద్ధంగా ఉన్నాడు. What my main point, He will never leave you in the mid of it. ఆయన ప్రాముఖ్యమైన విషయం ఏంటంటే మన యొక్క సమస్యల్లో, మన ఇబ్బందుల్లో ఆయన ఎప్పుడు మనల్ని విడవడు. హల్లెలూయా, హల్లెలూయా, hallelujah. If He said I will lead you to the other shore, He will meet us other shore. యేసు ప్రభువు మిమ్మల్ని అందరికీ కలుస్తానని చెప్పాడు అంటే ఖచ్చితంగా ఆయన మిమ్మల్ని కలుస్తాడు అని మీరు జ్ఞాపకం చేసుకోవాలి. He is the God who never leave you in the midst of trouble. ఆయన ఒక్క దేవుడు మిమ్మల్ని ఎప్పుడు సమస్యలో విడిచిపెట్టిన వాడై ఉన్నాడు. He is the God who never leaves you a time bad. ఆయన ఎటువంటి దేవుడు అంటే మీరు చనిపోతున్న పరిస్థితులు కూడా మిమ్మల్ని సజీవంగా లేపడానికి సిద్ధంగా ఉన్న దేవుడు అయినాడు. He is the God who will come after you. ఆయన ఎటువంటి దేవుడు అంటే నీ పక్కన, నీ వెనకాల, నీ ముందు నడిచి నీకు దారిని సిద్ధం చేసే దేవుడు అయినాడు. The one who called you, He will never you leave in the midst of the trouble. మిమ్మల్ని పిలిచిన దేవుడు నమ్మదగిన వాడు. ఎటువంటి పరిస్థితుల్లో ఆయన మిమ్మల్ని విడవడు, ఎడబాయడు. I want to encourage you throughout this story. It's that event happened in the time of Jesus. ఈ వృత్తాంతం యేసు ప్రభు కాలంలో జరిగింది. దీని ద్వారా నేను మిమ్మల్ని బలపరుస్తాను దేవుని బిడ్డలారా. I want to encourage you, even you are in the mid of trouble, in the mid of difficulty, in the mid of your bad situation, you are thinking everybody has left me, nobody is taking care of me, nobody considers me, but He says, I will never leave you in the midst of the trouble. ఇక్కడ దేవుడి వాక్యం సెలవిస్తుందంటే ఎటువంటి పరిస్థితులైనా, ఎటువంటి కరువులైనా, ఎటువంటి ఇరుకు కష్టములైనా నేను మిమ్మల్ని విడువను, ఎడబాయను అని. He is the God who is a faithful God. ఆయన నమ్మదగిన దేవుడు. హల్లెలూయా. If He has promised something, He will fulfill His promise. దేవుడు ఒకవేళ మీకు వాగ్దానం చేశారంటే తగిన కాలంలో ఆ వాగ్దానాన్ని నెరవేర్చడానికి ఆయన సమర్థుడు, నమ్మదగిన వాడు ఆయన. Amen. Hallelujah. హల్లెలూయా. May the Lord bless you today. దేవుడు మిమ్మల్ని దీవించగా అందరూ లేచి నిలబడి ప్రార్థన చేస్తున్నాం. Thank you. Hallelujah. 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 అందరూ లేచి నిలబడి ప్రార్థన చేసుకుందాం. ప్రభువా వాక్యాన్ని బట్టి వందనాలు నాయనా. నేను నిజంగా యేసు ప్రభు శిష్యులు అనుకున్నారు, యేసు ప్రభు మమ్మల్ని అందరూ కలుస్తానని చెప్పాడే, ఇంకా రాలేదే ఏంటి? యేసు ప్రభు మమ్మల్ని బ్రతికించాలని చెప్పాడా? యేసు ప్రభు మమ్మల్ని చంపేయడానికి మాటలు చెప్పాడని ఆయన శిష్యులు వణుకుతూ భయపడుతూ ఉన్నారు. కానీ దేవుడు ఆయన మాట ఇచ్చాడంటే అది నమ్మదగిన వాడు. దేవుడి వాక్యం సెలవిస్తుంది, ఆయన నరుడు కాడు, మాట ఇచ్చి మర్చిపోవడానికి. ఆయన వాక్యం నిన్న నేడు ఏకరీతిగా ఉన్నది. ఆకాశము భూమి గతించినా గాని
ఆయన వాక్యాన్ని మీరు గడిచి ఆయన వాగ్దానములను గడిచి ఆయన ప్రార్థన చేసుకున్నాం మన నోరు తెరిచి మన హృదయములు తెరిచి దేవాన్ని వాక్యాన్ని పండుకుంటున్నాం. ప్రభువా నేను పడుతున్న ప్రతి ప్రయాస ఇరుగు ఇబ్బందులైన మీ వాక్యం సెలవుస్తుంది. భయపడకుము, 3 రోజులు భయపడకుము. పరిస్థితులు దిగులు పరిస్థితులు ప్రభువా మేము శరణ కోరుతున్నాం. నువ్వు నమ్మదగిన వాడు ప్రభువా, నువ్వు నమ్మదగిన వాడు. ఓ ప్రభువా నువ్వు నమ్మదగిన వాడు. నువ్వెంతైనా మంచి వాడు. మాకు ఒక మంచి ఉన్నతమైన స్థానంలో మీరు మమ్మల్ని తలగా చేశారు. మీరు ఉన్నతమైన ప్రాణాలను మా జీవితాన్ని మీరు మమ్మల్ని ప్రేమించి మీరు మమ్మల్ని దర్శించిన విధానాన్ని బట్టి ప్రత్యేకంగా మీరు మాట్లాడిన మాట్లాడుకోవాలి. అన్ని వేళ యందు మీరు మాతో ఉన్న దేవుడుగా మీరు ఉన్నారు. అయ్యా మా జీవితంలో కేవలం మేలు పొందుకున్నప్పుడు మాత్రమే మేము సృష్టించడం కాదు, మంచి చేసినప్పుడు మాత్రమే ఆయన మీ వైపు చూడడం కాదు, కానీ మా కష్ట సమయాల్లో కూడా మా ఇబ్బంది పరిస్థితుల్లో కూడా మీరు మాతో ఉన్న దేవుడు మీరు మాట్లాడేది మీకు వందనాలు చెల్లిస్తున్నాం. ఆయన భయపడన దేవుడు ప్రభువా, తండ్రి అనేక సందర్భాల్లో అనేక విషయాల్లో మా భయమును బట్టి మా విశ్వాసాన్ని కోల్పోతున్నాం ప్రభువా. ఈ రాత్రి ప్రార్థన చేస్తున్నాం. ప్రతి ఒక్కరు కూడా ఆయన ఎలాంటి పరిస్థితులప్పటికీ
నీ వైపు చూడాలని నిరీక్షించండి. విశ్వాసంతో ముందుకు సాగుటకు సహాయం చేయండి. ఇటువంటి మాట మరో స్థిరపరచి భద్రపరచమని యేసు నామములో ప్రార్థించి వేడుకొనుచున్నాము తండ్రి. ఆమేన్. రైట్, అందరం కూర్చుందాం. చక్కగా లైన్లో క్రమంగా